రైతు అని అతను ఉన్నారు ఊళ్ళో. రైతుకి ఈరోజు పొటాసి బస్తా 1800, ధాన్యం బస్తా కొనలేదు. కూలోని పిలిచి 1000 రూపాయలు అడుగుతాండ్రు. ఒక కాయ మందు, చికెన్తో భోజనం. రైతు ఏమవ్వాలి ఇప్పుడు? అతను అన్నారు రైతే రాజు అన్నారు. రైతు రాజు అవలేదు, మాలలం అయిపోయాం, క్రిస్టియన్స్ అయిపోయాము. ఏమి కిట్టలేదండి, ఏమీ కిట్టలేదు. వాళ్ళు దర్జాగా మా కూలికి వచ్చిన అతను దర్జా పొద్దు కాయ మందు వేసుకుని దర్జాగా ఉంటాడు. మేము ఏమైపోతానో మాకు ఏం అర్థం అవ్వలేదు. ఏదండి రైతుకి ఏటు పట్టు ఉంది. ఊరియా కోసం మొన్న అంతా తిరిగాం, ఎక్కడేమో దొరకలేదు. 9 కట్టాం, సరే అయిపోయింది అనేస్తారు. ఈ రైతు అన్నోడు ఏమవ్వాలి ఇప్పుడు? మేము వాళ్ళకి ఈ సమస్యల మీద ఉన్నాం. రాజశేఖర ప్రభుత్వంలో అన్ని మాకు అందాయి, జగన్ ప్రభుత్వంలో అందాయి, అది కాదన్నలేదు. ఈ రోజు మట్టుకు మాకు అందలేదు. సరే ఈ సమస్యలు మేడం గారు ఏం చేస్తారో కళ్ళుతో దగ్గరుండి చూసాం మేడం గారిని. అదే చాలా సంతోషం అయింది. రైతుని ఏదో బాగుపెట్టి ఏర్పాట్లు చేయాలని మరి కోరుతున్నాం. మేడం గారు నమస్కారం అండి. 2018లో నేను బాబు ప్రభుత్వంలో చేశాను సాలిడ్ బెషన్ అండి. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవ్వలేదు, అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనకు బిల్లు అవ్వలేదు మేడం. ఇప్పుడు కూడా ఈ 3 years అవుతుంది, ఇప్పుడు కూడా అవ్వలేదు మేడం. ఇంచుమించి 8 సంవత్సరాలు పూర్తయింది మేడం. ఇప్పుడు వచ్చి నాకు అది 5 లక్షలు, మాకు 6 లక్షలు ఎస్టిమేట్ ఇచ్చారండి సాలిడ్ బెషన్ మేడం. ఇప్పుడు వచ్చి కూడా దానికి బిల్లు మాకు మంజూరు చేయలేదు మేడం. ఏదైనా అడిగితే 1 లక్ష సీలింగ్లోకి అయిపోయింది, లాక్ అయిపోయింది అని చెప్తున్నారు మేడం. ఆఫీస్కి వెళ్ళి అడిగితే దీన్ని కొంచెం మీరు సర్వ్ తీసుకొని కొంచెం మాకు మంచి సెలవు చేస్తాను, సెలవు తీసుకుంటాం మేడం. బిల్లు ఎన్ఆర్జీఎస్ మేడం 2018లో చేశాను మేడం. 2018లో చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనకి ఉండదు మేడం ఆఫీసర్. ఆఫీస్ తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వం అడిగితే 1 లక్ష సీలింగ్ అయిపోయింది అని చెప్పి చెప్తాను మేడం. 5,80,000 ఎస్టిమేట్ చేస్తాం, 3 days కాంట్రాక్ట్ చేస్తాం. 8 సంవత్సరాలు అవుతుంది మేడం. ఉపాధి హామీ పని మేడం 8 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు వచ్చి మనకి ఇప్పుడు వచ్చి కూడా మనకి అడిగితే 1 లక్ష సీలింగ్ అయిపోయిందని చెప్పేసి చెప్తాను మేడం. ఎన్ఆర్జీఎస్ ఆఫీస్కి వెళ్తే అది కొన్ని దీనివల్ల అప్పుడు 5 సంవత్సరాలు ఆపేశారు. ఈ 3 సంవత్సరాలు కూడా మనకి చేయలేదు మేడం. మీకు కొంచెం ఉపాధి హామీ పనికి సంబంధించి ఈయన ఉపాధి హామీ పనికి చేసినా కూడా ఈయనకు చెల్లించాల్సిన బిల్లు గత 8 సంవత్సరాలుగా రాలేదట. మీరు రాసేయండి అన్న, కలెక్టర్ దగ్గరికి ఏమన్నా కలిసిపోయి కలవండి, చూద్దాం. ఇంకెవరినైనా మాట్లాడతారా? కూర్చుంటారా? కోరాడ గ్రామానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని ఇంతమందిగా వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి, ఎంత సంక్షేమము సాధించారు అంటే ఆ తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రులు కూడా పోటీ పడలేకపోయారు. మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తో మొదలుపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రైతులకు ఇందాక అన్న చెప్పినట్టుగా రైతులకు ఏ కష్టం వస్తే ఆ కష్టంలో నేనున్నాను అని నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.
ఎప్పుడు ఏ తక్కువ చేయలేదు రైతులకి. వ్యవసాయము పండుగ అయ్యింది. ఎందుకంటే ఎక్కడ వ్యవసాయానికి పెట్టుబడి ధర తగ్గించాలో, అక్కడ ఎవరితో మాట్లాడాలో, విత్తనాల ధరలైతేనేమి, ఎరువుల ధరలైతేనేమి, ఆ ధరలన్నీ తగ్గేటట్టు చూశాడు. రైతు పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర ఇచ్చాడు. ఇంకా రైతుకు ఏ అవసరం ఉంటే ఆ అవసరం, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాంగం మీద సబ్సిడీ అయితేనేమి, లేక పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, ఇలా ఏ అవసరం ఉన్నా రైతుకు ఉన్నాను అన్నట్టు నిలబడ్డాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత రైతులకి ఏకంగా రుణమాఫీ కూడా చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది. అంతే శ్రద్ధగా పేదల మీద కూడా మనసు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. అంతవరకు ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చాడు. ఆ తర్వాత ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలిగారు. ఆ తర్వాత ఆపరేషన్లు అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకు ఛార్జీలు ఇచ్చి ఇంటికి పంపించడం అయితేనేమి, లేక మందులు కూడా పంపించడం అయితేనేమి, లేక ఆయనే స్వయంగా లెటర్ కూడా రాయడం అయితేనేమి, ఇలా మనసు పెట్టి పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇందాక ఇద్దరు అబ్బాయిలు చెప్పినట్టుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఆలోచన చేశాడు అంటే, రాజశేఖర రెడ్డి గారు పేద కుటుంబాలు పేదరికం నుంచి పైకి రావాలి, పేదరికం నుంచి బయటికి రావాలి అంటే ఆ బిడ్డలు పెద్ద చదువులు చదువుకోవాలి, అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని నమ్మాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు. ఈ రోజు వరకు కూడా లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలా ఏ పథకం ఆలోచన చేసినా పేదవాళ్ల కోసం ఆలోచన చేశాడు. 20 నిమిషాల్లో పేదవాడు ఫోన్ చేస్తే 108 అంబులెన్స్ ఇంటి ముంద ఉండాలి అని 108 పథకాన్ని ప్రవేశపెట్టాడు. పేదవాళ్లకు పెన్షన్ సాచురేషన్ పద్ధతిలో ఎంతమంది పెన్షన్లు అడిగితే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు. పేదవాడికి కూడా ఇల్లుండాలి, ఆత్మ గౌరవంతో బతకాలి అని ఎంతమంది ఇల్లు అడిగితే దేశం మొత్తం మీద ఎన్ని ఇల్లులు కట్టారో అంతకంటే ఎక్కువ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 46 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారి సర్కార్కే దక్కింది. ఇలా మహిళలకు రుణాలు అయితేనేమి, లేక ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, ఏ ఆలోచన చేసినా పేదల కోసం ఆలోచన చేశాడు, ప్రజల కోసం ఆలోచన చేశాడు, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచన చేసి ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచిన తర్వాత కొన్ని నెలలకే రచ్చబండకని బయలుదేరడం జరిగింది. అసలు రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఉందా రాజశేఖర్ రెడ్డి గారికి? కేవలం 2 నెలలే అయింది ఎలక్షన్ గెలిచి. ఎలక్షన్లలో క్యాంపెయినింగ్ చేశారు, ఎలక్షన్లలో జనాలలో తిరిగారు, ఎండనక వాననక తిరిగారు. ఎలక్షన్లు అయిపోయింది, గెలిచాడు. ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండకు బయలుదేరడానికి ఉద్దేశం ఏమిటి అంటే, మనం ఇన్ని పథకాలు చేస్తున్నాం కదా, ఇంకా ఎవరైనా ఉన్నారేమో మన పథకాల అందని వాళ్ళు, నేను ప్రతి గ్రామానికి వెళ్ళి కనుక్కోవాలి, ఇంకా ఎవరికైనా ఇల్లు రాలేదా, ఇంకా ఎవరికైనా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదా, ఇంకా ఎవరికైనా ఏమైనా అవసరం ఉందా, వాళ్ళకి ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా అని నేనే స్వయంగా వెళ్ళాలి అని అలా బయలుదేరి రచ్చబండకని బయలుదేరి హెలికాప్టర్ క్రాష్ అయి చనిపోవడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు. అంత మంచి మనసున్న నాయకుడు లేడు. అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే మొదలుపెట్టిన ఇంకొక పథకం పేరే ఈ ఉపాధి హామీ పని. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నారు. ఆ రోజుల్లో ఆలోచన చేసి పెట్టిన పథకమే ఈ ఉపాధి హామీ పథకం. అసలు ఈ పథకం ఎందుకు పెట్టారు అంటే, గ్రామాలలో కూడా ఉపాధి కల్పించాలి, గ్రామాలలో కూడా గ్రామస్తులకు పని కల్పించాలి. ఎందుకంటే గ్రామాలలో పని లేకపోతే భార్యా బిడ్డల్ని వదిలేసి వెళ్లిపోవడం జరుగుతుంది, పని కోసం వలసలు పోతున్నారు. దీన్ని అరికట్టాలి అన్న భావనతో కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప ఆలోచనే ఈ ఉపాధి హామీ పని. అంటే ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలోనూ, ఏ గ్రామంలోనే అయినా
గ్రామస్తులు గ్రామ పెద్దలకు వెళ్ళి మాకు పని కావాలి అని అడగచ్చు. ఇది ఒక హక్కుగా, ఒక చట్టంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అలా వాళ్ళు పని అడగాలి అంటే అడగడానికి 100 రోజులు పని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. పని అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. పని చేసిన 15 రోజుల్లోనే పేమెంట్ కూడా ఇవ్వాలి. ఇది చట్టం. ఈ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గ్రామాలలో పని ఉంటే వలసలు తగ్గుతాయి, నిరుద్యోగం తగ్గుతుంది. ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా గ్రామాలలో పని ఉంటే వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తే ఆ బిడ్డలను పోషించుకోగలరు, చదివించుకోగలరు. ఇవన్నీ జరగాలి అంటే గ్రామాలలో ప్రభుత్వమే పని కల్పించాల్సిన అవసరం ఉంది అనే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉపాధి హామీ పని కేంద్రము మొత్తం దేశం మీద అమలు చేసిన తర్వాత కోట్ల మంది ప్రజలు ఉపాధి హామీ పనిలో పనిచేశారు. అసలు ఇంత పెద్ద పథకం అంటే కోట్ల మంది ప్రజలకు, జనాభాకు ఉపాధినిచ్చే పథకం ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. అందుకే దేశ విదేశాల నుంచి కూడా మన దేశానికి వచ్చి యూనివర్సిటీల నుంచి ఈ ఉపాధి హామీ పని మీద రీసెర్చ్ పేపర్లు కూడా తయారు చేసుకొని వెళ్లారు. అంటే అంత గొప్ప పథకం అన్నమాట. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకం ఎంత గొప్పగా జరిగింది అంటే అసలు ఉపాధి హామీ పనికి వచ్చిన వాళ్ళకి ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట, మజ్జిగ మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళట. అమ్మ మీ నాన్న ఉన్నప్పుడు రస్నా కూడా ఇచ్చారు అనింది పక్కన ఊర్లో ఒక ఆవిడ. అంతేకాదు గర్భిణీ స్త్రీలకైతేనేమి, ముసలోళ్ళకైతేనేమి కొంచెం సేద తీర్చుకోవడానికి ఒక టెంట్ కూడా వేసేవాళ్ళు. అవసరమైతే మెడికల్ కిట్లు కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా ప్రజల కోసం పెట్టిన పథకం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలి అని ఇన్ని సౌకర్యాలతో ఉపాధి హామీ పని నడిచింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా. కానీ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ ఒక్క సంవత్సరం కూడా 100 రోజులు పని ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా నడిచిన పథకం, 100 రోజులు ప్రతి సంవత్సరము నడిచిన పథకం, పేదలకు ఆసరాగా నిలబడిన పథకం ఈ రోజు బీజేపీకి ఎలా తయారు చేశారు అంటే దానికి ఎన్ని రకాలుగా తూట్లు పెట్టాలో, ఎన్ని రకాలుగా దాన్ని నీరుగార్చాలో అన్ని రకాలుగా ఉపాధి హామీ పథకానికి తూట్లు పెట్టారు. ఆఖరికి ఈరోజు ఎలా తయారైంది అంటే చేయడానికి పని ఇవ్వరు. 100 రోజులు పని ఎక్కడా ఇవ్వరు. పని ఇచ్చినా కూడా, పని చేసినా కూడా 5 రోజులు పని చేస్తే 3 రోజులో 4 రోజులో పేమెంట్ పడుతుంది. అది కూడా పేమెంట్ కూడా ఏ 1 నెలలో 2 నెలలో 3 నెలలో పడుతుందో లేదో తెలియని పరిస్థితిలో తయారైంది. అంటే ఆఖరికి ఇది ఎలా తయారు చేశారు అంటే ఇక ఉపాధి హామీ పనికి పోవడం దండగా, ఉపాధి హామీ పనికి పోయినా ఆటో ఛార్జీలు పెట్టుకొని పోయినా కూడా ఎక్కువ గిట్టుబాటు కావడం లేదు. ఆఖరికి ఉపాధి హామీ పనికి పోవడం ఇక వేస్ట్ అన్న పరిస్థితికి తీసుకొచ్చారు.